హలో గైస్, క్యాప్కట్ ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి VPN అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడు, PAWAXY పవాక్సీ అనే VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ కనెక్టెడ్లో ఉంది. సో డిస్కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడ VPN అని ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా VPN ఆన్ అవుతుంది. సో గూగుల్లోకి వెళ్ళేసి అప్ టు డౌన్ అని అయితే వెబ్సైట్ సెర్చ్ చేయండి. అందులో వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేస్తే క్యాప్కట్ అని అయితే కనిపిస్తుంది. సో 153 MB అని గెట్ ద లేటెస్ట్ వర్షన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని అయితే వస్తుంది. సో VPN కనెక్ట్ చేసిన తర్వాతే డౌన్లోడ్ చేయాలి, లేకోకుండా రాదు. డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అగైన్ అని అయితే అడుగుద్ది. సో అక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్లోడింగ్ ఫైల్ అని డౌన్లోడ్ సెక్షన్స్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, సో అది క్యాన్సిల్ చేసేసి ముందు డౌన్లోడ్ చేసినది అయితే ఓపెన్ చేస్తున్నాను. సో అది ఓపెన్ చేసిన తర్వాత క్యాప్కట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసేసాను. సో ఎఫెక్ట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తుంటే కాసేపు అయితే లోడ్ అవుతుంది స్టార్టింగ్లో. సో ఇవన్నీ డౌన్లోడ్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్క ఎఫెక్ట్ వస్తుంది సేమ్ ప్రో వర్షన్ లాగా, అండ్ కొత్త కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రీవియస్ ఉండే క్యాప్కట్ అయితే అసలు నో ఇంటర్నెట్ కనెక్షన్, నెట్వర్క్ ఎర్రర్ అలా వచ్చేది ఏ VPN కనెక్ట్ చేసినా. బట్ ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత VPN లేకుండా కూడా ఆఫ్లైన్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలా కూడా ట్రై చేశాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బెటర్. అండ్ అలాగే టెంప్లెట్స్ అయితే ఓపెన్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. సో టెంప్లెట్స్ కూడా చాలా అయితే బాగున్నాయి. ఫాంట్స్, స్టైల్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. సో టైం అయితే పడుతుంది ఓపెన్ అవడానికి. సో ఇక్కడ చూపించాను కదా, ఇవన్నీ ఫాంట్స్. సో ఇవైతే స్టైల్స్ అనమాట. సో స్టైలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టెక్స్ట్ సో ఈ ప్రాసెస్ అయితే మీకు కూడా వర్కౌట్ అయింటే కమెంట్ అయితే చేసేయండి. ఒకవేళ డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి.